బోయిన్పల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని పురస్కరించుకొని సిపిఎం పార్టీ కార్మిక విభాగం తరపున పూలమాలలు వేయడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ దురదృష్టగల భారతీయ రాజకీయ నాయకుడు మరియు సంఘ సంస్కర్త, అంటరానితనానికి కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడినాడు. అలాగే అసమానత లేని సమాజాన్ని చూడాలని కలలుగన్న గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని తెలిపారు. అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని మనవాదుల శక్తుల నుంచి కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని మనవాదుల శక్తుల నుంచి వర్ధిల్లాలి అంబేద్కర్ నాయకత్వం వర్ధిల్లాలి అంబేద్కర్ నాయకత్వం కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని మనవాదుల శక్తుల నుంచి వర్ధిల్లాలి సిపిఎం పార్టీ నాయకత్వం వర్ధిల్లాలి సిపిఎం పార్టీ నాయకత్వం. ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రంలో కార్మికుల ఆధ్వర్యంలో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతిని మండల కేంద్రంలో పూలమాల వేసి ఘనంగా సత్కరించడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కన్న కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళను సాకారం చేసేందుకు మనం అందరం బీసీ, ఎస్టీ, మైనార్టీ మొత్తం ఏకతాటి మీద ఉండి తను కళ్ళలు కన్న స్వరాజ్యం ఏదైతే ఉందో ఆ సాధన దిశలో నడవాలని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇలా కేంద్రంలో బీజేపీ కేంద్రంలో 10 ఏళ్ల నుంచి పరిపాలిస్తున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏదైతుందో తన ఆలోచన ధోరణిగా ఈ దేశాన్ని మనువాద దేశంగా మార్చి ఒక రాజు పరిపాలన కింద తీసుకురావాలని చెప్పి కుట్ల ప్రయత్నం ఏదైతే చేస్తుందో భారతదేశంలో ఉన్న అసలు ప్రజలు, కార్మికులు, కర్షకులు, కూలీలు రాబోయే ఎంపీ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి గుర్తు వచ్చే విధంగా చెంపపెట్టు లెక్క ఓటు అనే ఆయుధంతో ఖచ్చితంగా తీర్పు అనేది ఇవ్వాలి. ఎందుకంటే వారు ఈ ఆర్ఎస్ఎస్ మనవాదుల శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ భారతదేశానికి పూర్తిగా ఒక అధ్యక్ష పాలన కిందికి తీసుకురావాలని చెప్పి చాలా కుటిల ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈ భారత రాజ్యాంగాన్ని తీసేసి మనవాద ధర్మాన్ని తీసుకురావాలనే ఆలోచన ఏదైతే ఉందో ఈ భారతదేశంలో ఉన్న ప్రజలంతా ఏకమై ఈ రాబోయే ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పకపోతే రాబోయే తరాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు భవిష్యత్తు లేకుండా చేస్తారు. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలని చెప్పి సందర్భంగా ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రంలో సిపిఎం పార్టీ శాఖ ఆధ్వర్యంలో 133వ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.